హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనండి మీ బాలాజీని. నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని ఆ సదాశివునైతే కోరుకుంటున్నాను. ఈరోజు శామదుంపలు తీయడానికి కుమారి నేనైతే వచ్చామండి. శామదుంపలు అయితే మాత్రం పంటకు వచ్చేసిందండి చేతికి. కొంచెం కొంచెం తీసుకెళ్దాం అనుకొని అయితే వచ్చామండి. ఎందుకంటే ఇటు జామకాయలు, ఇటు శామదుంపలు మనం ఊళ్ళల్లో తీసుకెళ్తాం కాబట్టి కొంచెం కొంచెం తీసుకెళ్తే మనకు సేల్ అవుద్దండి. ఎక్కువ తీసుకెళ్ళామనుకో మనకి సేల్ కాదు. అందుకని ఒక 10 కేజీలు ఇవి, ఒక 20 కేజీలో, ఒక 50 కేజీలో అవి తీసుకొని వెళ్తే మనకి సేల్ అవుద్దండి. అందుకోసం ఈరోజైతే కుమారి నేనైతే వచ్చాము తీయడానికి శామదుంపలు. చూద్దాం ఎన్ని వస్తాయో. ఇగోండి శామదుంపలు అండి, ఇవన్నీ చూడండి. ఒక్క పిలకైతే మెయిన్ బ్రాంచ్ అండి ఇది. ఇగోండి ఇది చూడు, పైకి చూపించు కుమారి. ఇగోండి ఇది మెయిన్ బ్రాంచ్. ఇదేమొచ్చేసి ఈ బ్రాంచ్ నుంచి ఇది మెయిన్ దుంప అండి. ఇవన్నీ పిలకలు అయితే వచ్చాయండి, చాలా నీట్గా అయితే వచ్చాయి. మనం చిన్న చిన్న ఇగో ఇంత పిలకలే ఉడిసామండి, ఎక్కువైతే ఉడలేదు. చూడండి భగవంతుడి దయ వల్ల మంచిగా వచ్చాయండి నీట్గా. ఇప్పుడైతే తవ్వడం చూపిస్తామండి. తెల్లటేలు బాగుంది. బాగా దుంప కట్ అయిపోతుంది చూడండి. అలాగే మరి మంచిగా అయితే పొడుస్తాను. దుంప పొడిస్తారా? తగిలేసింది కుమారి. నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఏం చేస్తామా, నేను మాత్రం ఏంటి కావాలని చేశానే, చూడలేదు. మరి నేనేం చేయను, కావాలని అయితే చేయలేదు. ఇంకా అక్కడ దుంప ఉన్నాయి. ఇంకో మరి అరే బాగానే కట్ అయిపోయింది. అయితే బాగా ఉన్నాయండి, బాగా ఉన్నాయి బావా, తెల్లగా భలే ఉన్నాయి కదా. చిన్న ఇంకా కొంచెం బ్రాంచ్ ఇంకా పెద్ద ఉంటే బాగుంది. పోన్లేక మరి ఇవేమో వచ్చేసి మనమేమో వచ్చేసి దీనికి ఉంచుకోవచ్చు, ఏంటంటారు పిలకలకి ఇతనాలకి ఉంచుకోవచ్చు వచ్చే సంవత్సరం. సరే చూడండి బావ, మళ్ళీ ఎందాకలా దుంప కట్ చేసేయగలరు. లేదు లేవే, డైలీ అలా వచ్చేస్తానంటే. చూడండి పిలక పడిపోయింది. చిన్న చిన్న పిల్లలు కుమారి, ఇతనాలకే ఉంటాయి. పెద్ద పెద్ద చూడండి అక్కడ ఉన్నట్టున్నాయి ఇంకా. మరి లేవు కుమారి, మళ్ళీదా. బావా పడేస్తున్నారు, ఇరిగిపోతాయి. బాబాయ్ అంత పెద్దవి వచ్చాయి పిలకలు చూడండి. అవును కుమారి, కానీ కుమారి చెప్పండి. అలా అనకూడదంట పెద్ద పెద్దవి అని చెప్పేసి. నేను నిన్న మా అమ్మ వచ్చింది కదా, ఆమె అన్నది కదా, ఒరే అలాగ అనకూడదురా, మన కళ్ళే పడేటట్టు ఉంటుంది అని అనేసి అన్నది. నాకు తెలియదులేండి కుమారి. బావా టబ్బు తెచ్చావు ఇంటి నుంచి, అక్కడ వదిలేసాను బావా, తోటలలో అక్కడ. సరే తీసుకొని రా, ఇల్లు అది తీసుకొని వస్తే దాంట్లో ఒలుద్దాము. అది తీసుకొని రా, లేదు తొందరగా. ఇక్కడ కూర్చొని అది తీకో మరి, నేను కెమెరా పట్టుకుంటాను. సరే సరే.
రాత్రికి కూర ఇదే వండుకో మరి. అలాగే బావా. ఉడకడం అయితే బాగా ఉడికిపోద్ది కదా కుమారి. మెత్తగా ఉడికిపోద్ది, భలే టేస్ట్ ఉంటుంది. ఉంటుందిలే. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, మరి నీకే ఎక్కువ ఇష్టం చామదుంపలు అంటే. ఇది నెత్తలు వేసి ఇంకో వండితే బాగుంటుంది బావ. ఇది నెత్తలు వేసి వండినా పర్లేదు, రేకుండా వేసినా పర్లేదు బావ, భలే టేస్ట్ ఉంటుంది తెలుసా ఇది. అవునా. కార్తీక మాసం పోయింది కానీ వద్దుకో మరి. అయిపోయింది కదా బావ. ఎందుకో నాకు తినాలనిపించట్లేదు. మళ్ళీ నెలగంట స్టార్ట్ చేసేస్తారు కదా. వద్దులే, మామూలు ఉట్టిదే వేసుకొని తిందాం. సరే సరే. రా కుమారి, నేను కొంచెం కాసేపు చేస్తాను. అలా మెల్లి చేస్తే ఎప్పుడు కవుతు కుమారి. నేను తీస్తాను రా, నువ్వు ఫోన్ పట్టుకోరా. ఓ అమ్మాయి రానాడు. ఇగో కుమారి, ఇందాక తగిలిసింది కదా కత్తవా. అవును బావా. అదే కత్తి తగిలిసింది కదా. సబ్స్క్రైబర్లు చెప్పు, చూసిన వాళ్ళకి అందరికీ చామదుంపలు కావాలంటే వచ్చామని చెప్పు. కానీ ఎక్కువ వంకాయ వేస్తే బాగుంటుంది కుమారి. ఏమో బావ, నాకు తెలీదు, ఇవే తెలుసు. అంటే రొయ్యకొండ కానీ ఎండు చేపల నెత్తల నెత్తలు నెత్తలేనా. చూడు కుమారి ఎలా ఉన్నాయో పిలకలు, చూడు భలే ఉన్నాయి బావ. ఒక దగ్గర ఎన్ని ఇంచుమించు పావు కేజీ అవుద్ది కుమారి. ఒక దగ్గర బాగా దిగింది, ఒక దగ్గర దిగలేదు. కానీ పొగడొద్దని అంటారు, కానీ పంటను పొగడపోతే ఎలా చెప్పు. ఇప్పుడు మన పాపే బాగుంది అనుకో, బాగుంది పాప అంటాం కదా, బాగాలేదని అంటామా. పంట అయినా అంతే కదా కుమారి. నాకేం తెలుసు, మా అమ్మ అన్నది అలాగని. ఏమనని, రే పంటని అలా అనకూడదురా, మన కళ్ళు దృష్టి పడుతుందిరా అని అనేసి. ఏటో వెనకటి మనసులో ఏటు చెప్తే నమ్మాలో నమ్మకూడదో అర్థం కాదు ఒక్కొక్కసారి. బావ మళ్ళీ తవ్వుతారా? మరి ఎందుకు లేక మరి, సరిపోదా? ఇగో ఇవి ఇన్ని వచ్చాయి కదా, మరి ఇంకెందుకు. మళ్ళీ అక్కడ సెల్లు కాకపోతే మరి బాధ. ఎందుకంత బాధ? రోజుకి కొంచెం కొంచెం ఒక 10 కేజీలు ఎంత వస్తే అంత తీసుకుంటే సరిపోదు మరి. మరి ఇంకెందుకు. ఫ్రెష్ మనం ఫ్రెష్గా తీసుకెళ్తేనే ఆ కస్టమర్లు మనకి లైక్ చేస్తారు. అది నా ఉద్దేశం. అది వాళ్ళు కూడా ఏంటి చిన్న ఇళ్ళు కాదు, ఇగో ఇట్లా ఏమంటారు ఏరు చూస్తారు. అయ్యా నిన్న తెంపినవి కదా నన్ను అడుగుతారు. అవునమ్మా అని అంటుంటాను. కుమారి చూడు, ఇదిగోండి ఇన్ని వచ్చాయండి. పెద్ద పెద్ద దుంపలే వచ్చాయి చూడండి, పెద్ద పెద్ద ఉన్నాయి. అంటే పిలకలు కూడా ఉంటాయండి. చిన్న చిన్న పిలకలు అయితే మనకి ఇత్తనాలకు అయితే అయిపోద్ది. ఇత్తనాల కంటే మళ్ళీసారి వడ్డానికి అయితే అయిపోతాయి. ఇప్పుడైతే ఇవి వచ్చాయి కుమారి, బావా తీసుకెళ్దాము. కుమారి బావా చెప్తాను నీకు, పట్టు వెళ్ళిపోదాం. తలకి గుడ్డని తెచ్చుకోవంటే అలా వచ్చేస్తావు. టవల్ తెచ్చుకోవచ్చు కదా. మర్చిపోయాను. మర్చిపోవడమే. ఎంత బరువు 10 కేజీలు మొయ్యాలంటే మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుంది. అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీ బాలాజీ. అందరికీ నమస్కారం. నమస్తే అందరికీ.